హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే రూమ్ కానీ లేదంటే ఇల్లు తర్వాత బాత్రూమ్ ఏదైనా సరే మంచి సువాసన రావాలంటే 24 అవర్స్ కూడా మీరు ఖచ్చితంగా ఈ చిన్న టిప్ ఫాలో అయితే కనుక ఎటువంటి రూమ్ ఫ్రెషర్స్ ఏం అవసరం లేదనమాట. బయట కొనుక్కోకుండా ఈజీగా ఇంట్లోనే చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇవి ఏంటంటే మనకి కావాల్సింది కల్లుప్పు అనమాట. కల్లుప్పు అనేది చాలా చాలా బాగుంటుంది, యూజ్ఫుల్ అవుతుంది అనమాట. కాబట్టి కల్లుప్పు నేనైతే తీసుకోండి. ఎయిర్ ఫ్రెష్గా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే గిన్నెలో వేసి చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఏదైనా కవర్లో ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ కవరు, అందులో అయినా సరే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. మీకు కనిపించాలి అని చెప్పేసి నేనైతే గిన్నెలో వేసి చూపిస్తున్నాను అనమాట. ఇవేంటంటే వాము పువ్వు అనమాట. వాము పువ్వు అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. చాలా మంచి సువాసన వస్తుంది అనమాట. అలాగే సువాసనతో పాటు మంచి ఆరోగ్యంగా ఉండడానికి, ఎయిర్ అనేది పొల్యూషన్ అవ్వకుండా చక్కగా ఎయిర్ అనేది ఫ్రెష్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే, క్రిములు, వాటన్నిటిని పోగొట్టడానికి ఈ వాము పువ్వు అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట. కాబట్టి మీరు వాము పువ్వుని అయితే కనుక తప్పకుండా వేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా, మనం ఏంటంటే కల్లుప్పు వేయడం వల్ల ఎక్కువ కాలం ఇది నిల్వ ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చక్కగా ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఉప్పు కరుగుతూ ఉంటుంది కదా, సువాసన కూడా మంచిగా వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇంగ్రీడియంట్స్ అయితే కానీ నేను చెప్పేవన్నిటిని ఫాలో అవ్వండి. ఏది కూడా స్కిప్ చేయకుండా ఉండండి. నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే పుదీనా పలుకులు కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి, తక్కువ రేటు ఉంటాయి. చక్కగా ఈ విధంగా ఒక 4-5 పలుకులు, కొంచెం పెద్ద పెద్దగా ఉన్నవైతే 4-5, లేదు అనుకుంటే చిన్నవైతే కనుక ఒక 10 వరకు వేసుకోండి. పుదీనా పలుకులు కూడా మంచి సువాసన వస్తాయి అన్నమాట, పుదీనా లాగా. అలాగే ఏంటంటే పుదీనా లాగా మంచి సువాసనతో పాటు బ్యాక్టీరియా, క్రిములు ఏమైనా ఉన్నా సరిపోతాయి. ఆరోగ్యంగా ఉండడానికి, ఫ్రెష్ హెయిర్ని ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే బ్యాడ్ హెయిర్ ఏమైనా ఉన్నా సరే పోగొడుతుంది అనమాట. అలాగే ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి లవంగాలు కూడా ఒక 10 నుంచి 15 వరకు వేసుకోండి. లవంగాలు కూడా నిజంగా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట, ఫ్రెష్ హెయిర్ని రావడానికి. అలాగే ఏంటంటే మంచిగా హెల్తీగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే మన కెమికల్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి పీల్చడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. కొంతమందికి ఏవైనా బయట కొన్నవి పీల్చడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎటువంటి బ్యాడ్ ఏమో ఉండదు కాబట్టి చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు. తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ని తీసుకొని ఈ విధంగా 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. కంఫర్ట్ వల్ల మంచి సువాసన వస్తుందన్నమాట ఇల్లంతా కూడా. ఇలా మనం చక్కగా తయారు చేసుకున్న దాన్ని, ఈ గిన్నెని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, రూమ్లో అయినా సరే లేదనుకుంటే బాత్రూంలో అయినా సరే, గిన్నె పెట్టకపోతే ఏదైనా ఒక కవర్ తీసుకొని కవర్లో ఈ ఇంగ్రీడియంట్స్ వేసేసి అయినా సరే లైట్గా మీరు హోల్స్ పెట్టండి, చిన్న చిన్న హోల్స్ అనమాట. పెట్టి మీరు చక్కగా ఎక్కడైనా తగిలిచ్చేస్తే కూడా మంచి సువాసన అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి. రూమ్ ఫ్రెష్గా ఉంటుంది, మంచి సువాసన వస్తుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.